మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఏకతాటిపైకి వచ్చారు. ఇక నుంచి ఒక్కటిగా ఉంటాం, ఒక్కటిగానే ముందుకు సాగుతామంటూ సోదరులిద్దరూ సంయుక్త ప్రకటన చేశారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా చీఫ్ రాజ్ ఠాక్రే ఆందోళనకు పిలుపునిచ్చారు. హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరుల అపూర్వ కలయికకు వేదిక అయింది. హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఠాక్రే బ్రదర్స్ అల్టిమేటం జారీ చేశారు. తీవ్ర విభేదాలతో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలను ఒక్క తాటిపైకి తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వల్ల అయింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. మా మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రకటించగా సభికులు కేరింతలతో హర్షధ్వానాలు పలికారు. మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన, యూబీటీ, ఎంఎన్ఎస్లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఠాక్రే సోదరులు కలిసిపోతే తమకు కష్టాలు తప్పవని గుర్తించిన ఫడ్నవీస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ముంబైలో భారీ సభ నిర్వహించాయి. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారని ఠాక్రే సోదరులు మండిపడ్డారు. మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే మహారాష్ట్రను టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో తెలుస్తుందని రాజ్ ఠాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు శివసేన, యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత రాజ్ ఠాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తామని, ఇరువురు సంయుక్తంగా పనిచేస్తామని ప్రకటించారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2005లో ఉద్ధవ్తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను వదిలేసి మహారాష్ట్ర నవనిర్మాణ సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ ఠాక్రే తనయుడే రాజ్ ఠాక్రే. శ్రీకాంత్ ఠాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ ఆయన తనయుడు రాజ్ ఠాక్రే బాల్ ఠాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్టుగా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. శివసేనలో రాజ్ ఠాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ కార్యకర్తలు, బాల్ ఠాక్రే అభిమానులు రాజ్ ఠాక్రేనే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ ఠాక్రే తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. దీంతో రాజ్ ఠాక్రే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో 2006లో శివసేనను విడిచిపెట్టి ఎంఎన్ఎస్ అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.